రోజు పోయే కొద్దీ ఆ మరణాలకు సంబంధించిన లెక్క చూస్తుంటే వణుకు పుడుతోంది. బెజవాడ చరిత్రలో ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదేమో. ఇప్పుడు మరణాల సంఖ్య 47కు చేరింది. మొదటి రోజున 8, 12, 16, ఆ తర్వాత మొన్న ఈ వరద కొంత తగ్గుముఖం పట్టేటప్పటికి మృతదేహాలతో తేలిస్తే 32 అయితే ఇప్పుడు 47 దాకా చేరింది. ఇంకా ఎంతమంది చనిపోయారో తెలియదు, ఎంతమంది గల్లంతయ్యారో తెలియదు. ఎందుకంటే ఇది ఇందులో నేను ప్రభుత్వాల్ని నిందించట్లేదు, బట్ మరణాలకు సంబంధించిన ఇప్పుడు లెక్క తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారిగా విరుచుకుపడ్డటువంటి వాటర్, తెల్లవారుజామున అప్పుడే నిద్ర మేల్కుంటున్నటువంటి వాళ్ళకి ఒక్కసారిగా ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తుంటే షాక్ అయ్యి పరుగులు పెట్టినటువంటి పరిస్థితి. పరుగులు పెట్టిన వాళ్ళు ఓకే, రాత్రి మందు కొట్టినటువంటి వాళ్ళు ఆ ఇళ్ళేమో చాలా వరకు అక్కడ ఉండేటటువంటి దాదాపు 1,00,000-1,50,000 ఇళ్ళు సింగిల్ ఫ్లోర్ ఉంటాయి, ప్రభుత్వం కట్టించి ఇచ్చినటువంటి ఆనాటి